కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో ఓ బైక్లో నాగుపాము ఉండడం కలకలం రేపింది. బైక్లో పాము ఉన్న విషయాన్ని గమనించిన ఒరిస్సా కార్మికులు బైక్ యజమాని అలర్ట్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో బైక్లో నుండి పామును తీసి సమీపంలోని చెట్ల పొదలోకి వదలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జగిత్యాలలోని దరూర్ క్యాంప్ జెడ్పీ హైస్కూళ్లలో క్షుద్ర పూజలు కలకలం సృష్టిస్తున్నాయి. పసుపు కుంకుమ, నిమ్మకాయలు, టెంకాయలతో గుర్తు తెలియని వ్యక్తులు పూజలు నిర్వహించడంతో విద్యార్థులతో పాటు టీచర్స్ భయాందోళన చెందుతున్నారు. కరీంనగర్ సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. సర్వే నివేదికలన్నీ ఇదే విషయం తేటతెల్లం చేస్తున్నాయని తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ పై టిట్ ద్వారా ప్రభుత్వ మోసాన్ని ప్రశ్నించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ మోసాలపై పాఠ్య పుస్తకాన్ని రాయవచ్చని విమర్శించారు. మినిస్టర్ క్వార్టర్స్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్లో శ్రీ దుర్గా యూత్ ఆధ్వర్యంలో చేపట్టిన దుర్గామాత శోభయాత్రలో పాల్గొని అమ్మవారికి ఆరతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి శోభయాత్రను ప్రారంభించిన గంగుల కమలాకర్.